బీనీస్కాయ కూడా కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనము అందులో నీరంతా కొద్దిగా ఇనిగిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసే కొంది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం బీనీస్లో ఉప్పు వేసాము, ఎగ్ వేసాం కదా, కొద్దిగా ఉప్పు అయితే తగ్గుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఉప్పు పసుపు బాగా ఇలా పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి.